అవసరం అయితే ఉంది. సార్ మరో అంశం, తాజాగా నరేంద్ర మోడీ గారు జాతి మొత్తానికి ఒక పిలుపునిచ్చారు, పొదుపుగా బతకాలి మనం అని. దాంతో ఏంటంటే అసలు స్టాక్ మార్కెట్ పతనమైంది, రూపాయి పతనమైందని 2 రోజుల్లో 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైపోయిందంట సార్ ఈ స్టాక్ మార్కెట్, ఈ ట్రేడింగ్స్ వాటిల్లో. బంగారం కొనాలా వద్దా అని సామాన్య ప్రజల్లో విపరీతమైన ఆందోళన. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఎలక్ట్రిక్ వాహనాలను వాడండి, ప్రజా రవాణా మరింత ఉపయోగించుకోండి, వంట నూనెలు ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోండి, విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీని ముద్దు అంటూ ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు. దీంతో స్టాక్ మార్కెట్లు కకావికలం అయ్యాయి. సో ముందు పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటిది, దాదాపు 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైందని, అంటే ఇదంతా నాణ్యానికి మరోవైపు అనేటువంటి చర్చ ఒకటి జరుగుతుంది సార్. దీని మీద ఆయన పొదుపు మంత్రం పిలిపించి అసలు ముఖ్యంగా బంగారం కొనొద్దని చెప్పిన వెంటనే ఒక్కసారిగా భారీ స్థాయిలో స్టాక్ మార్కెట్లన్నీ కూడా కుదేలైపోయినాయి, కుప్పకూలిపోయిన పరిస్థితి. ముఖ్యంగా రూపాయి రేటు దారుణంగా 96 రూపాయలు డాలర్, ఇది 96 పైసలకి పడిపోయిన పరిస్థితి అసలు ఎప్పుడూ లేనటువంటి ఇదనమాట. సో అనేక రకంగా స్టాక్ మార్కెట్తో కుదేలవుతున్న పరిస్థితిలో ఈ ఆర్థిక సంక్షోభానికి ఇది ఎంత ఒక ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి అనేది చెప్పాలి. సో ఈ పరిస్థితుల్లో మరి రాబోయే రోజుల్లో, అంటే ఒక్క 16 రోజుల్లోనే కోట్లాది రూపాయల సంపద స్టాక్ మార్కెట్లో ఆవిరైపోయింది అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తున్నటువంటి ఒక అంచనా. సో బంగారం ధరలు మాత్రమే చెప్పినా కూడా అవి ఆగకుండా పరుగులు పెడుతున్నాయి. ఈ రోజు కూడా బంగారం ధర పెరిగింది. సో అంటే ఆర్థిక వ్యవస్థలో ఇంత భారీ కుదుపు అనేటువంటిది మరి ఏ విధంగా భవిష్యత్తులో భారతదేశం యొక్క మీద ఇన్ఫ్లుయెన్స్ ఇది అవుతుంది. ఈయన చెప్పే పొదుపు మంత్రం సంగతి ఏమో కానీ భవిష్యత్తులో కంపెనీల లాభాలు, షేర్లు ఇవన్నీ కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉండే పరిస్థితి. అదే మీరు ఇందాక అన్నారు, కొండ నాలుగు ముందేస్తే అన్న అదే జరిగింది. ఆయన ప్రకటన ఇచ్చిన వెంటనే అదే రకమైనటువంటి పరిస్థితి జరిగింది. మధ్యప్రాచ్య యుద్ధ భయాలు అనేటువంటి ఇప్పుడు మొదలైనవి కాదు దాదాపుగా. సో ఆయన మొదటి నుంచి కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈ ఇన్ఫ్లేషన్ ని ఎలా మనం కంట్రోల్ చేయాలనే దానికి ఒక ప్రణాళికాబద్ధంగా, ఇట్లా ఒక పిడుగుపాటుగా ఒక ప్రకటన ఇవ్వకుండా ప్రణాళికాబద్ధంగా కనుక వెళ్ళినట్లయితే బాగుండేది. కానీ ఆయన చేసినటువంటి దీనికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం అయితే అసలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే ముఖ్యంగా రూపాయి అనేటువంటిది చాలా దారుణంగా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి. స్టాక్ మార్కెట్ మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా కోలుకుంటుందా, లేదంటే ఇంకా మరింతగా క్షీణించేటువంటి పరిస్థితి వస్తుందా అనేది చూడాలి. ఇంకా ముందు దీని గురించి చాలా విస్తృతమైనటువంటి చర్చ కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అందుకని ఈ సబ్జెక్టు చాలా ఇన్డెప్త్ సబ్జెక్టు. తర్వాత రోజుకి కూడా దీని ఇంపాక్ట్ భయంకరంగా మారుతున్న పరిస్థితి అనమాట. సో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ నుంచి వేల కోట్ల రూపాయలన్నిటినీ కూడా ఉపసంహరించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. సో ఇలా చూసుకున్నట్టయితే మరి విదేశీ పెట్టుబడిదారులు, ఈ ఎఫ్బిఐలు వీళ్ళందరూ కూడా మార్కెట్లో ఒకప్పుడు భారీగా అమ్మకాలు కోసం అని చెప్పి ముందుకు వచ్చారు. వాళ్ళంతా ఇప్పుడు తోకముడవడానికి సర్దుకుంటున్నటువంటిది కూడా మనకి బ్యాంకింగ్ వినిపిస్తూ ఉంది. సో అంటే ఇంత దారుణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ప్రత్యేకించి భారత మార్కెట్లో ఐటీ కానీ, బ్యాంకింగ్ కానీ, ఆటో కానీ, మెటల్ రంగాలు కానీ ఇవన్నీ కూడా డెఫినెట్గా ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూద్దాం మరి ఈ నిఫ్టీ భారీ పతనం కానీ, ఈ సెన్సెక్స్ ఇవన్నీ కూడా దీని మీద మనం ఇంకొకసారి విస్తృతంగా కూడా డిస్కస్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్ కాబట్టి మరి ఇంకొక 4-5 రోజులు ఆగి దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఎలా ఇదవుతున్నాయి, వీటన్నిటి గురించి కూడా మనం డిమానిటైజేషన్ టైంలో కూడా ఇలాగే సడన్ గా బ్యాంక్ పేల్చారు అనేటువంటిది అప్పుడు కూడా వచ్చిన అలాంటి ఒక పరిస్థితి లాగా చూద్దాం సార్. మీరు